గత 3 రోజులుగా యూకే నెంబర్ నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తూ అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోలీసులను కోరారు. మొదట సాధారణ వ్యక్తి అనుకొని స్పందించినప్పటికీ ఆ వ్యక్తి తన వివరాలు వెల్లడించకుండా అనుచితంగా మాట్లాడి అనంతరం సైకో తరహాలో బెదిరింపులకు దిగాడని తెలిపారు. జైలు నుంచి బెయిలుపై విడుదలైన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దూషణలు, బెదిరింపులు కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ ఫిర్యాదు వ్యక్తిగత భయంతో కాదని, ఇలాంటి వ్యక్తుల అసలు స్వరూపం ప్రజలకు తెలియజేయడానికే పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. బెదిరింపులకు సంబంధించిన వాయిస్ రికార్డులు, ఇతర ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను బెదిరించేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టపరంగా తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. గత 3 రోజుల నుంచి ఒక యూకే నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అయితే చాలామంది స్నేహితులు విదేశాల నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు. క్యాజువల్గా వాళ్ళేమో అనుకొని మేము కూడా ఆఫీస్ ఫోన్కి వస్తూ ఉంటే అది మొన్న వాళ్ళు లిఫ్ట్ చేయలే. తర్వాత పేరు పడితే ఒకవేళ వాడేమన్నా మొన్న జైలుకి వెళ్ళి వచ్చాడు, ఒకవేళ మారు మనసు పొందాడేమోనని నా నెంబర్ ఇవ్వండి, మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడని చెప్పి ఆఫీస్లో చెప్పాను. చెప్తే వాడు ఫోన్ చేశాడు. నేను వాడని కూడా తెలియదు, మామూలు క్యాజువల్గా ఫోన్ తీస్తే నేను భాస్కర్ కనంలూరు నియోజకవర్గ వాటర్ని అని చెప్పి 2-3 సార్లు మాట్లాడాడు. నీ పేరు చెప్పబోయా, వాటర్ అయితే పేరు చెప్పకుండా వాటర్ అంటే ఎట్లా అని అంటే, తర్వాత వాడు భాష అనేది మొత్తం కూడా మారిపోయింది. వాడు పిల్ల సైకోలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, యూకే పర్మిషన్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, వెళ్ళిపోయిన కాడి నుంచి సోషల్ మీడియాలో కానీ ఫోన్లో కానీ నోటికి వచ్చినట్టు బూతులు తిడతాం. డిజిటల్ బుక్లో ఎన్రోల్ చేశాను కార్యకర్తలందరినీ, ఎవడెవడు వస్తున్నాడు వాళ్ళంతా చూస్తాను. అసలు ధైర్యంగా వాడు నన్నే బెదిరించాడు అని అంటే, వీళ్ళకి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ సైకోల ప్రవర్తన ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాడి కాలికి ఏదో బెదిరిపోయి కంప్లైంట్ ఇవ్వటం కాదు, వీళ్ళ యొక్క భాగోతాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఒకేసారి ఏదన్నా కేసు కానీ ఏదైనా పెట్టామనుకోండి, వాడి మీద జాలి చూపిస్తారు. కానీ వాడి సైకో ప్రవర్తన ప్రజలకు తెలియాలని, వాడి వాయిస్ రికార్డులు ఇవన్నీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చాం. వాడి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఎస్పీ గారిని కోరటం జరిగింది. మళ్ళీ మొన్న ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తున్నారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు, తొందరలోనే రప్పిస్తారు. తప్పకుండా వాడికి తగిన శిక్ష పడే విధంగా చూస్తాం.